హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి ఓట్స్ దోశ. చాలామంది ఈ రోజుల్లో డైట్ వెయిట్ లాస్ అంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఓట్స్ దోశ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక హాఫ్ కప్ వరకు ఓట్స్ తీసుకోవాలి. మీరు రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోండి, లేకపోతే ఈ విధంగా నార్మల్ ఓట్స్ అయినా తీసుకోండి, ఏవైనా పర్లేదు. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అదే పచ్చిపప్పు అంటారు కదా, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఎర్రకందిపప్పు, మసూర్ దాల్ అంటారు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి, ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 4 నుంచి 5 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఒక 4 నుంచి 5 గంటల వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలి. 4 నుంచి 5 గంటలు సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మీకు బ్యాటర్ థిక్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓట్స్ దోశ బ్యాటర్ అయితే రెడీ. ఇప్పుడు దోశ వేసుకుందాం. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకొని మనం నార్మల్గా దోశ వేసినట్లే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోండి, ఆయిల్ వేసుకోండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఓట్స్ దోశలు అయితే రెడీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ, చాలా మెత్తగా నార్మల్ దోశలానే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.